తెలంగాణలో ఎన్నికల నగారం మోగించుకున్నాడు ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు. మరి ఆయన ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చాడో లేదో తెలియదు. మరి ప్రజాదరణకైతే నేనైతే చేశాను అని ఎన్నికలకు సిద్ధమయ్యాడు. తను అనౌన్స్ చేసిన రోజే 105 మంది క్యాండిడేట్లతో కూడా డిక్లేర్ చేసుకొని ప్రజా తీర్పు కోసం ముందుకొచ్చాడు. మరి ప్రజలు తనను ఆదరిస్తారో లేదో అన్నటువంటిది మనం చూడాలి. కానీ తన పరిపాలన పైన నమ్మకంతో తన ఎన్నికలకు పోతే, మరి పక్కన ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో చూసుకుంటే ఈయనేమో కలిసొచ్చే పార్టీలతో పొత్తు అని చెప్పి సమావేశాలు ఏర్పాటు చేసుకొని అన్ని లీకులుగా యథా ప్రకారం లీకులు కొనసాగిస్తూ ఉన్నాడు, లీకులు ఇస్తూ. మేము ఒకటే ప్రశ్నించదలుచుకున్నాం చంద్రబాబు నాయుడు గారిని. తను తెలుగుదేశం పార్టీకి సిద్ధాంతాలు అటువంటివి ఉండవు. తెలుగుదేశం పార్టీ అటు లౌకిక పార్టీనా అత మతతత్వ పార్టీగా చెప్పుకునేటువంటి పరిస్థితులు ఉండవు. లెఫ్ట్ వింగ్ రైట్ వింగ్ రెండింటినీ కలుపుతాడు, కలిసి పోటీ చేస్తాడు. ఎన్నికలు అయిపోతూనే తనకి ఏది లాభము అని చెప్పి దాన్ని చేసుకుంటూ పోతుంటాడు. ఒక సిద్ధాంతపరమైనటువంటి నిర్ణయాలు ఎప్పుడు ఆ పార్టీ ఉండవు. 1983 నుంచి తీసుకున్నప్పుడు, అంతకుముందు 95 వరకు రామారావు గారు ఉన్నారు. అది నేను చేసిన కదా రామారావు గారు అటువంటిది ఈయన అనొచ్చు. 95లో ఈయన మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయ్యాడు. 1995లో తన ముఖ్యమంత్రి అయిన తర్వాత 96లో లోక్సభకు జనరల్ ఎలక్షన్స్ వచ్చాయి. ఆ ఎన్నికలలో టీడీపీ, సిపిఐ, సిపిఎం కలిసి పోటీ చేశారు. మతతత్వ పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేస్తున్నాం, బీజేపీకి వ్యతిరేకం సెక్యులర్ పార్టీ అని చెప్పి పోటీ చేశాడు. మరి వెంటనే 1999లో సిపిఐ, సిపిఎంను వదిలేశాడు. మీకు ఎప్పుడు పోరాడుతుంటారు, మీకు సిద్ధాంతాలు ఉండవు, మీ పార్టీ వేస్ట్ అని చెప్పి సిపిఐ, సిపిఎంను పక్కకు దోసేసి బీజేపీతో అతుక్కున్నాడు 99లో. అప్పుడు లౌకిక పార్టీ అన్నటువంటిది మర్చిపోయాడు ఆయన. సిద్ధాంతాలు ఉండవు కదా తెలుగుదేశం పార్టీ, మర్చిపోయి 99లో పోటీ చేశాడు. అదే రకంగా 2004లో మళ్ళీ బీజేపీతోనే కలిసి పోటీ చేశాడు. తర్వాత బీజేపీ సెంట్రల్లో ఓటమి పాలైపోయింది, వాళ్ళ వల్ల పెద్ద లాభం ఉండదు అని చెప్పి 2009లో మళ్ళా కమ్యూనిస్ట్ పార్టీలను, సిపిఐ, సిపిఎంని వీళ్ళందరినీ ఆహ్వానించి మహాకూటమి అని చెప్పి టీఆర్ఎస్తో సహా కలిపి తను పోటీ చేశాడు. తర్వాత మళ్ళా 2014లో మోడీ ఈ దేశానికి వ్యతిరేకము, లౌకికానికి వ్యతిరేకము, తనపైన పోరాటం చేయాలని మాట్లాడే వ్యక్తి 2014 వచ్చేసరికి మోడీకి ప్రజల్లో కొంచెం ఆదరణ అని తెలుసుకొని వెంటనే మోడీ కాలుపట్టుకోవడం ఓటు చేసుకున్నాడు. కానీ 2014లో మోడీకి ఓటు ఏంది అని చెప్పి కలిసి ప్రచారం చేశాడు. ఇప్పుడేమో మళ్ళీ బీజేపీ మద్దతు పార్టీ, మేము ముస్లిమ్స్ కోసం బీజేపీని దూరం పెడుతున్నామని చెప్పే మాటలు ఇప్పుడు వింటూ ఉంటే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఇతను ఎలాగా నాలుక తిప్పుతుంటాడు. మనం తెలుగులో ఒక పదం అంటుంటారు మడత కాజా అని చెప్పి, నాలుక ఎటు పడితే అటు తిప్పి ఏది పడితే అది చేస్తూ తన స్వలాభం కోసము ఏమైనా చేసేటువంటి వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు గుర్తింపు పొందినట్టుగా అనిపిస్తోంది. 2009లో రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు తను ఒక ధైర్యంగా ఏ పార్టీతో పొత్తు అవసరం లేదు, నా పరిపాలనే పైన నేను వెళ్తాను ఎన్నికలకు అని చెప్పి ఒక్కడు ఎన్నికలకు వెళ్ళాడు అధికారంలో ఉన్నప్పుడు. తన పరిపాలన పైన నమ్మకం నాకుంది, నేను పరిపాలించిన 5 సంవత్సరాలలో ప్రజలకు మేలు చేశాను అని చెప్పి ఇష్టం వచ్చినట్టు హామీలు కూడా ఏమి ఇవ్వకుండా 2 హామీలు, అవి కూడా కొనసాగింపు హామీలు. 9 గంటల కరెంటు, బియ్యము 2 కేజీలు పెంచుతానని చెప్పి కేవలం ఆ 2 హామీలతో తన పైన పరిపాలన 5 సంవత్సరాల పరిపాలన చేసిన దానిపైన రెఫరెండంగా తన ఎన్నికలకు పోయాడు. ఒకడు ఒంటరిగానే వెళ్ళాడు, విజయం సాధించాడు. ఇష్టం వచ్చినట్టు తన పైన అవినీతి ఆరోపణలు చేశారు, ఇష్టం వచ్చినట్టు ఏవేవో ఆరోపణలు చేశారు. కానీ ప్రజాక్షేత్రంలో తను గెలిచాడు. 2014లో నువ్వు జనసేనతో తర్వాత బీజేపీతో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చి
మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నావు? మద్దతు పార్టీకి వ్యతిరేకంగా అంటున్నావో లేకపోతే కాంగ్రెస్తో పోవటానికి సూచనాప్రాయంగా లీకులు ఇస్తున్నావో తెలియట్లేదు, కానీ ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది అంటున్నారు. మరి కాంగ్రెస్తో నువ్వు పొత్తు పెట్టుకుంటున్నావు అని చెప్పి, మరి అంతకుముందు నువ్వేం చెప్పావు? నీ పరిపాలన పైన 95% ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారు, నా స్కీమ్స్ అన్నీ కూడా బ్రహ్మాండంగా ప్రజలకు చేరవేసినాను, విపరీతమైనటువంటి ఆదరణ తెలుగుదేశం పార్టీకి ఉంది అని నువ్వు చెప్పేటువంటి మనిషివి ఎందుకని నువ్వు ఒంటరిగా ఎన్నికల దాంట్లోకి రాలేకున్నావు? ఒక్కసారి ఆలోచన చేయమని చెప్తున్నా. ఎప్పుడు కూడా పొత్తులతోనే వచ్చేటువంటి నువ్వు ఒంటరిగా నీ పరిపాలన పైన నీకు నమ్మకం ఉంటే రాజశేఖర రెడ్డి గారి లాగా ఎందుకు ఒంటరిగా రాలేవు అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే బీజేపీ కాంగ్రెస్ ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసాయి, ఈ రాష్ట్రాన్ని కాదు దేశాన్ని కూడా చేసాయి. సెంట్రల్కి సంబంధించినటువంటి ఇష్యూస్ సపరేట్గా ఉంటాయి కాబట్టి వాళ్ళతో కలిసి పోరాటం చేద్దాం. తర్వాత ముందుగా నీ పరిపాలనపై నీకు నమ్మకం ఉంటే నువ్వు ఒంటరిగా ముందస్తు ఎన్నికలకు రావడానికి సిద్ధపడతావా? ఒక అసెంబ్లీ ఎన్నికలకు నీ పరిపాలనపై నీకు నమ్మకం ఉంటే ఒంటరిగా పోటీ చేసి తక్షణమే ప్రజా తీర్పు కోరేటువంటి ధైర్యం నీకుందా? ధైర్యం లేదు నీకు, ఎప్పుడు ఆధారపడి ఉంటావు. అదే రకంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీతో కూడా పొత్తు పెట్టుకోవడానికి నువ్వు సిద్ధపడుతున్నావు. 1-2 సీట్లు 2% 3% ఎన్నికల్లో లబ్ధి పొందాలా అని చెప్పి ఆలోచనతో నువ్వు ఉన్నావని అంటే నీ నీచ సంస్కృతి ఒకసారి మేము ప్రశ్నించదలుచుకున్నాం. అవినీతి పరులకు ఇదే గతి. ఈ దేశాన్ని కాపాడుకోవాల్సి ఉంటే కాంగ్రెస్ను ఓడించాల్సిందే, ప్రజలు మోడీ వైపు చూస్తున్నారు అని చెప్పి నువ్వేం మాట్లాడిన ప్రెస్ స్టేట్మెంట్స్ ఇవి. అదే రకంగా కాంగ్రెస్ పాలనలో దేశం సర్వనాశనం నువ్వు మాట్లాడినట్టు మాటలే. అవినీతి అనకుండా సోనియా గాంధీ, జగన్కు ఓటేస్తే రాహులే ప్రధాని నువ్వే మాట్లాడేవు 2014 ఎన్నికల టైంలో. అదే రకంగా దేశాన్ని కాంగ్రెస్ పాలు చేసింది, సర్వనాశనం చేసేసింది, దేశాన్ని పరిపాలన చేయకుండా. కాంగ్రెస్తో వినాశనమే మోడీతో కలిసి ఇద్దరు మాట్లాడిన మాటలు. తల్లి కొడుకులతో ఢిల్లీ పాడైపోయింది. కాంగ్రెస్ను భూస్థాపితం చేద్దాం. ఈ రాష్ట్రాన్ని విభజించేటువంటి సమయంలో కనీసం మర్యాదలు పాటించకుండా ఎంత నష్టపోయింది. ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రం అనేది అందరికీ తెలిసిన అంశమే. కనీసం ఏ ఇష్యూస్ను ఫాలో కాకుండా డోర్లు క్లోజ్ చేసి మీడియానికి లైవ్ ఇవ్వకుండా ఎంత నిర్దాక్షిణంగా రాష్ట్రాన్ని విడదీసిందో ఇంకా మర్చిపోలేదు ప్రజలు. అదే రకంగా దీన్ని సహకరించిన బీజేపీ పార్టీని కూడా గుర్తుపెట్టుకొని ఉన్నారు. ఈ 2 పార్టీలు ఎలాంటివో మనకు తెలుసు. మరి నువ్వు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి ఏదో మేలు చేసేటువంటి పార్టీ అన్న ఆలోచనతో నువ్వు మాట్లాడుతున్నావు అని అంటే నీ డబుల్ స్టాండర్డ్స్ని ఒక్కసారి నువ్వు రివ్యూ చేసుకోవాలి. పరిపాలన పైన నమ్మకం ఉండబట్టే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు తన అందించినటువంటి ఏవైతే వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయో ప్రజలకు నేను నేరుగా చేర్పించాను, అందుకే నాకు ఏ పార్టీతో పొత్తు అవసరం లేదు అని చెప్పి ఆ రోజు ఒంటరిగా పోయాడు. మరి ఈరోజు నువ్వు ముఖ్యమంత్రిగా 4.5 సంవత్సరాల పరిపాలన పైన నీకు నమ్మకం ఉంటే నువ్వు పొత్తులకు పోకుండా ఒంటరిగా నీ యొక్క పరిపాలన పైన అధికారంలో ఉన్నటువంటి పార్టీ నువ్వు ఎందుకు పోలేక భయపడుతున్నావు అని అంటే నీకు ధైర్యం లేదు. ధైర్యం లేక కాదు, ధైర్యము లేదు ఒకటి, తర్వాత నమ్మకం లేదు నీకు ప్రజలు ఓటేస్తారని చెప్పి నువ్వు భయపడుతున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది. అంటే నీ పరిపాలన ఫెయిల్ అయినట్టుగా నీకు నువ్వే అంగీకరిస్తున్నావు. ఇలాంటి పరిపాలన ఇది. అదే రకంగా నీ పబ్లిసిటీ కోసం పుష్కరాలలో నీ యొక్క షార్ట్ ఫిలిం కోసం నిన్ను నువ్వు ఎస్టాబ్లిష్ చేసుకోవడం కోసం సినిమా దర్శకులకు డైరెక్ట్ చేయమని చెప్పి 30 మందిని పొట్టను పెట్టుకున్నాను ఆ రోజు. ఈరోజు సోమయాజులు కమిటీ రిపోర్ట్ వచ్చింది. ఈ రిపోర్ట్ కూడా 6 నెలల్లో ఇవ్వాల్సినటువంటి గడువు ఉన్నా పదే పొడిగించుకుంటూ ఇప్పుడు నివేదిక ఇచ్చారు. ఆ నివేదికలో ఎంత మోసపూరితమైనటువంటిదంటే ఈ చంద్రబాబు నాయుడు గారి పాలన నిజంగా అది ఆ రోజు ముహూర్తం, ఆ మంచి ముహూర్తం ఉండడం రద్దీతోనే ఇది జరిగింది అని చెప్పి నువ్వు ఇప్పించుకున్నావు. ఆశ్చర్యకరం ఏంటంటే మరి ముహూర్తంతో జరిగింది. ఆ రోజు సంఘటన జరిగినటువంటి రోజే జిల్లా కలెక్టర్ గారు చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉండబట్టే జనాలను ఎక్కడెక్కడ ఆపేయడం జరిగింది.
దానివల్ల ఒక్కసారిగా రద్దీ పెరగడం జరిగింది అని చెప్పి మరి అదే రోజు కలెక్టర్ గారు మాట్లాడిన మాటలు ఏమైపోయాయి? నువ్వు ఆ రోజు చేసినటువంటి సంఘటన నీ యొక్క పబ్లిసిటీ కోసం నువ్వు హత్య చేసావు మనుషుల్ని. 2000 నుంచి 3000 కోట్లు ఖర్చు పెట్టావు, దోపిడీ చేసుకున్నావు. చేయటమే కాకుండా 30 మంది చనిపోవడానికి కారణమైనటువంటి నువ్వు ఈరోజు నీకు అనుకూలంగా రిపోర్ట్ తెప్పించుకోవడం కోసం పదే దాన్ని పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చి ఈరోజు కేవలం ముహూర్తం రద్దీ కారణంగానే జరిగిపోయిందన్నటువంటి ఒక్క ఓట్లో దాన్ని క్లోజ్ చేయదలుచుకున్నాం. ఎంత దుర్మార్గం అండి ఇది! 30 మందిని ఆ రోజు పొట్టన పెట్టుకున్నటువంటి కనీసం బాధ నీలో లేదే. ఎలాగా నీ పరిపాలన పైన ప్రజలకు నమ్మకం ఉంటుంది? పబ్లిసిటీ కోసం దేనికైనా దిగజారుతావు, నీ యొక్క లాభం కోసం ఎవరితోనైనా పొత్తులకు సిద్ధపడతావు. సిద్ధాంతాలు ఉండవు, ఏమి ఎథిక్స్ ఉండవు, ఏమీ ఉండవు. స్వయాన నీ మంత్రులే చెప్పారు బట్టలు కూడా తీసి కొడతారు మమ్మల్ని అని చెప్పి. వాళ్ళని పిలిచి బయట మాట్లాడొద్దండి, మనం ఇంటర్నల్గా మాట్లాడుకుందాం అని చెప్పి మళ్ళీ వాళ్ళకి వార్నింగ్ ఇస్తావు. అంటే నీకు ప్రజలను గౌరవించినటువంటి సిద్ధాంతం ఉండదు. కేవలం మీడియాను నమ్ముకొని వాళ్ళే నన్ను ప్రొజెక్ట్ చేసి బయటకు లాగేస్తారులే, నేను ఏ తప్పులు చేసినా వాళ్ళు చూసుకుంటారు, నాకంటూ కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పేటువంటి దుర్మార్గపు ఆలోచనలతో రాజకీయం చేస్తున్నావు. ఈరోజు అంటే ఈయన ఎన్నికల హామీలలో 90% పైన 90 కాదు ఎక్కువ చేసేసాను, ఇచ్చిన దానికంటే కూడా ఎన్నికలు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేసేసాను, ఇంకా ఏమీ లేవు, చెప్పనేటి కూడా చేసేసాను అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఈరోజు మా పార్టీకి సంబంధించినటువంటి మహిళా శాసనసభ్యులు శ్రీవాణి గారు, రోజా గారు, చరితారెడ్డి గారు ఒక ప్రశ్న వేశారు. 14, 15, 16, 17, 18 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం మాఫీ చేసిన డ్వాక్రా రుణాల మాఫీ ఎంత, జిల్లా వారీగా పూర్తి వివరాలు ఇవ్వండి. లేదండి 14, 15, 17, 18 వరకు డ్వాక్రా రుణాలు మేము మాఫీ చేయలేదు అని చెప్పి అసెంబ్లీకి సమాధానం ఇచ్చాడు. మరి ఏమంటుంటాడు బయట? నేను ఇచ్చిన హామీలను నెరవేర్చేసేసాను, మహిళలకు ఏదైతే డ్వాక్రా రుణాలు చెప్పానో అన్ని మాఫీ అయిపోయినాయి అని చెప్పి మాట్లాడతాడు. మరి అదే రకంగా రాష్ట్రంలో 14 జూన్ నాటికి మిగిలి ఉన్నటువంటి డ్వాక్రా రుణాలు మొత్తం ఎంత, ఇప్పటి వరకు మాఫీ చేసిన రుణాలు మొత్తం ఎంత అంటే రుణాలు మాత్రం 11,069 కోట్లు ఉన్నాయి, డ్వాక్రా రుణాలకు ఎటువంటి మాఫీ ఇవ్వలేదు అని చెప్పి ఆయనే చెప్పాడు. డ్వాక్రా రుణాలు పూర్తి మాఫీ చేయడానికి ప్రభుత్వం వద్ద ఏదైనా ప్రతిపాదన ఉందా, అయితే వివరాలు ఇవ్వండి అని అంటే ఆ ప్రతిపాదన మా దగ్గర లేదండి అని చెప్పి ఇచ్చాడు. అంటే మహిళా అక్కా చెల్లెలను ఏ రకంగా గొంతు కోసాడో ఒక్కసారి చూడండి. ఇటువంటి వ్యక్తి, ఇట్లా మోసాలు చేసేటువంటి వ్యక్తి అనైతిక పొత్తుల కోసం ఎంత తపాత్రయపడతాడంటే, ఎందుకంటే ఇలా తప్పులు చేశాడు, ప్రజాభిమానం తన దగ్గర లేదు అని చెప్పి దొంగనాటుగా అడిగేటువంటి పరిస్థితి. అందుకనే ఈ పొత్తులు గొడవ, అనైతిక పొత్తుల కోసం వెంపర్లాడుతుంటాడు. దేశానికి అంతకుముందు వాళ్ళు చేసినటువంటి నష్టాన్ని మర్చిపోవాలి, కొత్తగా ఏముందో ఆ కొత్త ట్రెండ్లో ఏదో రకంగా నేను కలిసిపోవాలని చెప్పేటువంటి ఆలోచనతో తన పరిపాలన కొనసాగుతూ ఉంటుంది. ఇటువంటి వ్యక్తిని ప్రజలు ఖచ్చితంగా శిక్షిస్తారు అని చెప్పి, ప్రజలు అన్ని గమనిస్తున్నారు అని చెప్పి కూడా తెలియచేయటం జరుగుతోంది. నిన్నటి నుంచి ప్రారంభమైన శాసనసభ వర్షాకాల సమావేశాల్లో ప్రధాన ప్రతిపక్షమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాల్గొనకపోవడంపై ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షం ప్రాథమిక బాధ్యతలను ప్రతిపక్షం విస్మరించిందని చెప్పి విమర్శించడం జరిగింది. దీనికి సమాధానంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలన్నీ నిశ్చితంగా గమనిస్తున్నారని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తూ, వారంతా ప్రజలంతా ఈరోజు మీరు చెప్పినట్టుగానే సానుకూల దృక్పథం ఉన్నవారు, ముఖ్యంగా ఈ సమావేశాల్ని గత నవంబర్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ఎందుకు బహిష్కరించారో వారు నిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు. ఒకసారి చూసినట్లయితే 2014 ఈ శాసనసభ ప్రారంభమైనప్పటి నుంచి ప్రధాన ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల తరఫున ప్రజల సమస్యలను ఈరోజు ప్రజల పక్షాన పోరాడాలని ప్రజలు అప్పగించినటువంటి ఆ బాధ్యతను
తీసుకుంటూ మొట్టమొదటి స్టేట్మెంట్, వీ రిప్రజెంట్ ది వాయిస్ ఆఫ్ ది మిలియన్స్ ఆఫ్ ది వాయిస్లెస్ పీపుల్ అని చెప్పి ఒక డిక్టం తోటి మొదలెట్టినటువంటి ఆ యొక్క ప్రతిపక్ష పాత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 3.5 సంవత్సరాలుగా ఏ విధంగా ప్రశ్నలు కానివ్వండి, లఘు చర్చలు కానివ్వండి, దీర్ఘకాలిక చర్చలు కానివ్వండి, వాయిదా తీర్మానాలు కానివ్వండి, అనేక పద్ధతుల ద్వారా ప్రజల సమస్యలను ఏ విధంగా శాసనసభ సాక్షిగా అధికార పక్షాన్ని నిలదీసి ప్రజలకు న్యాయం చేసే దిశలో కృషి చేసిందనే విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ ఇంకా గుర్తుంచుకునే ఉన్నారనే సంగతి ముఖ్యమంత్రి గారు గుర్తించాలి. ఎందుకంటే మేము ఎందుకు ఈ యొక్క శాసనసభను బహిష్కరించడం జరిగిందనే అంశాన్ని మరొకసారి గుర్తు చేయాలనుకుంటా ఉన్నాను. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజలైతే మర్చిపోలేదు, మరి ఈరోజు అధికార పక్షం ఒకసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మేము ఒకటే చెప్తా ఉన్నాం పదే పదే, అయ్యా మీరు ఎవరైతే ఈ 4 మంత్రుల్ని మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వాళ్ళని ప్రలోభపెట్టి ప్యాకేజీలు ఇచ్చి వారిని తీసుకొని వారికి మంత్రి పదవులు కట్టబెట్టి ఆ 22 మంది శాసనసభ్యుల్ని మీ వైపు లాక్కొని ఈరోజు వారి చేత ఏదో ఒక స్టేట్మెంట్లు ఇప్పిస్తూ ఈరోజు మీరు ఈ అప్రజాస్వామిక పద్ధతిలో రాజ్యాంగేతర విధానంలో శాసనసభను నడిపించడం కరెక్ట్ కాదు. శాసనసభను రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా నడిపించినప్పుడు మేము ఖచ్చితంగా వస్తాం. ఈ యొక్క శాసనసభలను ముఖ్యంగా ప్రజాస్వామ్య పద్ధతిలో పార్లమెంటరీ వ్యవస్థలో నడిపించడం ఒక్క నేతలకే కాదు, పార్టీల బాధ్యత కూడా అనే అంశాన్ని తెలియచెప్పే విధంలో ఈరోజు మేము చేస్తున్న పోరాటం ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు, కానీ మీరు గమనించట్లేదు. ఎందుకంటే మేము ఒక్కసారి మీకు కూడా గుర్తు చేయదలుచుకున్నాం. మీరు ఆదర్శంగా తీసుకునే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీరు ఆ రోజు ఇప్పుడున్నటువంటి ప్రధాన ఉపరాష్ట్రపతి గారు కానివ్వండి, అప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి వెంకయ్య నాయుడు గారు ఆ రోజు ఆయన ఆదర్శంగా తీసుకొని ఆయన రాష్ట్రానికి ఎంతో చేశారని చెప్పి ఆయన వక్త కాదు ప్రవక్తగా తీసుకొని ఆయన ఒక దేవదూత అని చెప్పి ఆయనను అక్కడ ఎయిర్పోర్ట్ నుంచి సభాస్థలి వరకు ఆయన పూలను నడిపించి ఆయన ఆదర్శంగా తీసుకుంటున్న మీరు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లను కూడా ఒకసారి చూసుకొని ఆయన యొక్క ఆలోచన విధానాన్ని కూడా ఒకసారి మీరు గమనించి దాన్ని కూడా పాటిస్తే మంచిదని చెప్పి మేము హితవు పలుకుతా ఉన్నాం. ఈరోజు వెంకయ్య నాయుడు గారు చెప్తా ఉన్నారు, పార్టీ మారితే మంత్రి పదవులా? ఈరోజు ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. ప్రజాస్వామ్య పరిరక్షణ పార్టీల బాధ్యత. చట్టసభలపై ప్రజల్లో నమ్మకం పెంచేలా కృషి చేయాలని చెప్పి వారు చెప్పారు. వారు ఒక పుస్తకం రాశారు, మూవింగ్ ఫార్వర్డ్ ఏ ఇయర్ ఇన్ ఆఫీస్ అని చెప్పి రాస్తూ చాలా స్పష్టంగా చెప్పారు. ఈ యొక్క ప్రజాస్వామ్య విలువను కాపాడండి దయచేసి. ముఖ్యంగా సభాపతుల గురించి ముఖ్యంగా వారు చెప్తా ఉన్నారు, మీ దగ్గర ఉన్నటువంటి ఏవైతే పార్టీ ఫిరాయింపు సంబంధించినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో 3 నెలల్లో తేల్చాల్సిందే. దయచేసి 3 నెలల్లో వీటిని పరిష్కరించండి, నేను చేశాను విధంగా అని చెప్తూ కొన్ని ఉదాహరణలు కూడా ఉటంకిస్తూ వారు చెప్పారు. శరత్ యాదవ్ కానివ్వండి, అలీ అన్వర్లు కానివ్వండి, ఇద్దరు తమ పార్టీలో మెజార్టీ సభ్యుల మద్దతు కోల్పోవడంతో వారిని బర్తరఫ్ చేయడం జరిగిందని చెప్పి వారు చెప్తా ఉన్నారు. వారిని మీరు ఆదర్శంగా ఎందుకు తీసుకోవట్లేదు? మీరు ఒకసారి గమనించినట్లయితే పార్టీలు మారేటప్పుడు పదవులు త్యజించాలని చెప్పి కూడా వారు చెప్పడం జరుగుతూ ఉంది. ఈరోజు వీటన్నిటి మీద మేము ఒకటే ప్రశ్నించదలుచుకున్నాం. ఈ యొక్క దొంగ సొత్తు ఏదైతే ఉందో ఈ 22 మంది శాసనసభ్యులు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచి ఈరోజు పార్టీ ఫిరాయించారో, ఈ యొక్క శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో ఈ దొంగ సొత్తును ఈరోజు మీరు బయటపడండి. ఈ యొక్క శాసనసభలను దేవాలయాలుగా మీరు కొలుస్తున్నాం కాబట్టి అప్పుడు మేము వస్తామని చెప్తున్నప్పుడు మీరు వాటిని లెక్క చేయకుండా పెడచెవన పెడుతూ ఈరోజు వర్షాకాల శాసనసభ సమావేశాలప్పుడు మీరు విడుదల చేసిన బులెటినే దానికి ఒక సజీవ సాక్ష్యం. ఈ బులెటిన్లో ఏమని చెప్తున్నారు మీరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 62 మంది 66 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు,
మరి అందులో ఉప్పులెట్టి కల్పన, జ్యోతుల నెహ్రూ పార్టీ డిప్యూటీ లీడర్లుగా మరి మీరు చూపిస్తా ఉన్న పరిస్థితి ఈరోజు స్పీకర్ గారు మరి గుర్తుంటే ఒకసారి మీరు గుర్తిస్తూ ఉంటే ఈ విధంగా మరి మేమేం చెప్పాలి? ఈరోజు మీరు అంటా ఉన్నారు, చంద్రబాబు నాయుడు అంటా ఉన్నారు, మీరు శాసనసభ్యులుగా మీరు జీతాలు తీసుకొని మీరు ఈ యొక్క శాసనసభకు రావడం ఎంతవరకు సమంజసమని మేము అదే ప్రశ్న ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాం. అయ్యా 13వ శాసనసభలో మీరు కూడా ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు మీరు కూడా వస్తున్న మీకోసం పాదయాత్ర చేస్తూ అసెంబ్లీని శాసనసభను బహిష్కరిస్తూ శాసనసభను అటెండ్ కాకుండా బహిష్కరించారు కదా, అటెండ్ కాకుండా మీరు జీతాలు తీసుకున్న మాట వాస్తవం కాదా? అప్పుడు శాసనసభలో అతి ముఖ్యమైన బిల్లులు చర్చలో ఉన్నాయి. ఆ రోజు ముఖ్యంగా ఈ యొక్క ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ మీద మరి చర్చ జరుగుతూ ఒక చట్టం చేస్తూ ఉన్న పరిస్థితి. దళితుల మీద మీకు ఎంత గౌరవమో అప్పుడే తెలిసిపోయింది. ఈరోజు మళ్ళా అదే వైనాన్ని మీరు ఎవరైనా దళితులుగా పుట్టారని చెప్పి మీరు అనుకుంటారా అని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. అదే విషయంలో వెంకయ్యనాయుడు గారు మీరు మాత్రం మరి ఏదైనా దేవుడు అవకాశం ఇస్తే ఖచ్చితంగా మేము అమెరికాలో పుడతామని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. ఏ యనమల రామకృష్ణుడు గారో లేకపోతే లోకేష్ గారినో కాదు మీరు ఉదాహరణకు తీసుకుంది, మీ ఇద్దరిని, మీరు వెంకయ్యనాయుడు గారు ఇద్దరు దేవుడు అవకాశం ఇస్తే ఖచ్చితంగా మరి అమెరికాలో పుట్టాలని మేము అనుకుంటామని చెప్పి చెప్పడం నిజం కాదా? మరి ఇలాంటి ద్వంద్వ వైఖరి మీరు అవలంబిస్తూ ఈరోజు ఆ యొక్క వస్తున్నా మీకోసం అనే పాదయాత్ర సందర్భంగా మీరు జీతాలు తీసుకున్న మాట వాస్తవం కాదా? అసెంబ్లీకి రాకుండా బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నా మరి అతి ముఖ్యమైన తెలంగాణ మరి రాష్ట్ర మరి విభజన మరి అంశాలని చర్చలో ఉంటూ బడ్జెట్ సమావేశాలు ఉంటూ ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ మీద చర్చలు జరుగుతున్నప్పుడు మీరు వస్తున్న మీకోసం అనే పాదయాత్రతో మీరు వెళ్ళి మరి ఆ నెలలు మరి అసెంబ్లీకి రాకుండా మీరు జీతాలు తీసుకున్న మాట నిజం కాదా? మేము ఒకటే అడుగుతా ఉన్నాం. ఈరోజు మేము జీతాలు తీసుకున్న అందులో జీతాల్లో మీరు తెలిసే ఉంటుంది, జీతాలు కదా అందులో మాకు ఇచ్చే దాంట్లో ప్రధానంగా అలవెన్సులు మాత్రమే. అందులో మాకు వచ్చేది 90% అలవెన్స్లే ఉండేది. అలవెన్సులు తీసుకున్నాం అనుకుంటే సరే మేము అన్నం తిన్నాం అనుకోండి, మీరు మీ మంత్రులు గడ్డి తింటా ఉన్నారు కదా, మరి మీరు గడ్డి తింటా ఉండి ఈరోజు మేము అన్నం తినేవాళ్ళు మమ్మల్ని మరి ఈరోజు మీరు విమర్శిస్తున్న పరిస్థితిని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక పార్టీ నుంచి ఎన్నికైన శాసనసభ్యుడు ఆ తర్వాత తన పార్టీ కాకుండా వేరే పార్టీకి విధేయత చూపించిన ఆధారాలున్న మరుక్షణం అటువంటి శాసనసభ్యుడిని డిస్క్వాలిఫై చేయాలని పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం చెప్తా ఉంది. దాన్ని అమలు చేయండియా బాబు మహాప్రభు అని చెప్పి ఒకటిసారి కాదు, 2 సార్లు కాదు, అనేక పర్యాయాలు మరి సభాపతి దృష్టికి తీసుకురావడం జరిగింది. మొట్టమొదటిసారిగా 2016 ఫిబ్రవరి నుంచి 2017 మార్చి వరకు విడతల వారీగా ఈ యొక్క 27 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుల్ని తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించినప్పుడు మేము 2016 మార్చిలో ఒకసారి 2000 మార్చి 16లో ఒక అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది. అవిశ్వాస తీర్మానం మరి మంత్రివర్గం మీద పెట్టడం జరిగింది. అప్పుడు ఈ యొక్క 22 మంది శాసనసభ్యుల్ని మీరు రక్షించడం జరిగింది. వాళ్ళని కాపాడుకుంటూ వాళ్ళని అసెంబ్లీకి రానియకుండా వారికి మేము ఏదైతే విప్పు జారీ చేసామో విప్పు జారీని వారికి ఆ ప్రతిని అందనీయకుండా ఆ చర్చలో కనీసం మాకు టైం ఇవ్వకుండా మరి రూల్స్ ప్రకారం 15 రోజుల లోపల చర్చ చేపట్టాలంటే ఆ రూల్ను మినహాయిస్తూ సభాపతిని మరి ఉటంకిస్తూ ఆయన విశేష అధికారాలని మరి అక్కడ తీసుకొస్తూ ఆ రూల్ని కూడా అమెండ్ చేసి చర్చలు చేపట్టి ఆ యొక్క ఫిరాయింపుదారులు ఎమ్మెల్యేను కాపాడిన మాట నిజం కాదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అంతేకాదు 2017 మార్చి తర్వాత 2017 నవంబర్లో మరొకసారి స్పీకర్కి మరి మేము విన్నపం చేయడం జరిగింది. అయ్యా ఈ 20 మరి 2 మంది ఎమ్మెల్యేలను మీరు డిస్క్వాలిఫై చేయండి అని. అది కాకుండా అవిశ్వాస తీర్మానాలు కౌన్సిల్ మినిస్టర్స్ కాకుండా స్వయంగా సభాపతి మీద కూడా అవిశ్వాస తీర్మానం పెడితే అప్పుడు కూడా మరి వారి కొమ్ము కాసిన వైనాన్ని రాష్ట్ర ప్రజలు ఇంకా మర్చిపోలేదు. 4 పర్యాయాలు అవిశ్వాస తీర్మానాలు 2 కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మీద స్పీకర్ మీద 2 సార్లు నోటీసులు మరి 2017 మార్చి 2017 నవంబరు 2 సార్లు స్పీకర్ గారికి నోటీసులు ఇచ్చినా కూడా ఇంతవరకు ఏ చర్యలు చేపట్టలేదు. మరి న్యాయస్థానాలు కూడా వారికి నోటీసులు ఇవ్వమని చెప్తే కూడా వాటిని కూడా పెడచెవిన పెట్టిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సభాపతి గారి గురించి ఇంకా చెప్పాలంటే మరి ప్రోటోకాల్ అడ్డం వస్తుందో కానీ వాస్తవాలు మాత్రం ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే స్పీకర్ గారు ఈరోజు ఈ రాజ్యాంగం పట్ల మీకిన గౌరవం ఉంటే
రాజ్యాంగం పట్ల మీకు నిజంగా విధేయత ఉంటే ఈ 22 మంది మరి శాసనసభ్యుల మీద ఎందుకు అనర్హత వేటు వేయటం లేదు? మీరు ప్రతిసారి ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి గారికి మరి ఈరోజు మీరు వత్తాసు పలుకుతూ మరి అసెంబ్లీని కేవలం ఏకపక్షంగా నడిపిన ఈ 4 సంవత్సరాల్లో కూడా మేము అడగలేదు. కానీ ఈరోజు మీరు ముఖ్యమంత్రి గారి చిత్రపటానికి కూడా ఒక సభాపతి అని చెప్పి మీకు గుర్తుండో లేదో కానీ అది మరిచి వారికి పాలాభిషేకం చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పి మేము సూటిగా అడుగుతా ఉన్నాం. ఈరోజు మేము ఈ యొక్క శాసనసభను మేము గిన అటెండ్ కావాలనుకుంటే మరి మీరు నిజంగా ప్రతిపక్షం లేకుండా ఈ యొక్క శాసనసభ నడపడం ప్రజాస్వామ్యవాదులకు ముఖ్యంగా మేధావులు ఒకసారి గమనించాలి. మరి కరెక్ట్ కాదనుకుంటే మేము ఒకటే అడుగుతా ఉన్నాం. ఈరోజు రాత్రి మీరు ఆ 22 మంది ఈ నలుగురు మంత్రుల్ని బర్తరఫ్ చేయండి. రేపు పొద్దున ఆ 22 మంది శాసనసభను తొలగించండి. రేపు పొద్దున 10 గంటలకు మేము అందరం అసెంబ్లీ లాబీలో ఉండి మీరు అనుకున్నట్టుగా మీ యొక్క ప్రభుత్వాన్ని మరి నిలదీసే కార్యక్రమం ఖచ్చితంగా మేము చేస్తాం అని చెప్పి మేము ఈరోజు ఛాలెంజ్ చేస్తాం. కానీ మీకు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి గారికి, ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి ఆ శాసనసభ విధంగా మరి నిర్మాణాత్మకంగా ప్రతిపక్షం కావాలని వాళ్ళకి అనుకోవటం లేదు. వాళ్లకు అసెంబ్లీ ఏ విధంగా నడపాలని ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు వర్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క డిఫెక్టర్స్ మధ్యలో ఈ యొక్క మాటల తూటాలు వాళ్ళు ముఖ్యంగా ఎవరైతే ఫిరాయింపుదారులు ఉన్నారో వారు పేలుతున్నటువంటి అవాకులు చవాకులు వినితే ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు మరి దానికి రియాక్ట్ అవుతారు. ఈ తమాషా చూడాలనే ఒక ఆరాటం తప్ప మీకు అసెంబ్లీ సాక్షిగా ప్రజా సమస్యల మీద చర్చించి ప్రతిపక్షం నిర్మాణాత్మకంగా ఇచ్చే సలహాలు సూచనలు తీసుకోవాలనే ఒక ఆలోచన మీకు లేదనే సంగతి చాలా స్పష్టంగా మరి బయటపడుతుంది. ఎందుకంటే మరి లోకేష్ గారు కూడా అంటా ఉన్నారంట ఈ మధ్యకాలంలో అసెంబ్లీకి వాళ్ళు రాకపోవడమే మంచిదని. నిజంగా మీ పుత్రరత్నం గిన ఆ ఆలోచనలో ఉన్నారంటే మీకు ఈ యొక్క పార్టీ ఫిరాయింపుల మీద మేము చేస్తున్నటువంటి ఈ న్యాయ పోరాటం మీ చెవికి ఎక్కడెక్కుతుంది? మీరు కళ్ళు ఉన్నా కూడా గుడ్డి మరి ప్రభుత్వంలాగా ఉంది, చెవులు ఉన్నా కూడా వినండి ఒక చెవిటి ప్రభుత్వంలాగా ఈరోజు ఉంది. ఈరోజు మేము ఒకటే అడుగుతా ఉన్నాం. ఈరోజు మా ఎమ్మెల్యేలతోటి మా మీద ఇలాంటి ఉత్తరాలు రాశారంట. ఈ ఉత్తరాలు రాసి మీరు సంతకాలు పెట్టించేది మా ఎమ్మెల్యేలతోటి సంతకాలు పెట్టిస్తున్నారంటే మేమేమనుకోవాలి? ఎన్టీఆర్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసి ముఖ్యమంత్రి పదవి, పార్టీ అధ్యక్ష పదవి, పార్టీ గుర్తు, ఎన్నికల గుర్తు, ట్రస్టు ఇవన్నీ లాక్కున్న మరి మీరు ఎన్టీఆర్ కుటుంబాన్ని ముక్కలు చెక్కలు చేసినటువంటి మీరు ఈ మా ఎమ్మెల్యేలతో ఇంతకన్నా ఏం రాపిస్తారని చెప్పి మాకు ఈ రాష్ట్రపతి అందరూ అడుగుతూ ఉన్నారు. ఇంతకన్నా మీరు ఏం రాయించగలరు? మీ నైజమే అది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మేధావులు ప్రజాస్వామ్యవాదులు ఈరోజు ఒకటే గమనించాలి. మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం. ఒక్క నేతలే కాదు, పార్టీలు కూడా ఈ యొక్క ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఈ దశలో ఏమాత్రం ప్రయత్నం చేయలేదు, పూర్తిగా విఫలమైంది. ఈ మా డిమాండ్ ఏదైతే ఉందో ఈ డిమాండ్కు మేము కట్టుబడి ఉన్నాం. మేము ఏ విధంగా నిర్మాణాత్మకంగా మరి ప్రతిపక్ష బాధ్యతను గత 4 సంవత్సరాల పాటు 4 బడ్జెట్లు 2014, 15, 16, 17 బడ్జెట్ 4 బడ్జెట్లో ఏ విధంగా అనేక అంశాల మీద మా ప్రతిపక్ష నాయకుడు, గౌరవ నాయకుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం చేసింది ఈ రాష్ట్ర ప్రజలు ఇంకా మర్చిపోలేదు. వాడు ఇంకా ఎదురు చూస్తూ ఉన్నారు. కనీసం ఇప్పుడైనా కూడా ఒక అవకాశం ఇస్తే మరి ఏ విధంగా వీరు చేసినటువంటి ఈ అవినీతి కార్యక్రమాలు ఈ 6 నెలలు 7 నెలల్లో మేము అసెంబ్లీ లేని సమయంలో ఏ విధంగా వాళ్ళు ఈ యొక్క అవినీతికి పాల్పడింది, ఏ విధంగా ఈ యొక్క అనేక కార్యక్రమాల్లో ముఖ్యంగా ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో ఏకపక్షంగా వ్యవహరించిన దాన్ని ఖచ్చితంగా వాస్తవాలు తెలుసుకోవాలని వాళ్ళు ఆరాటలు పడుతున్నారు. మేము చాలా సిద్ధంగా ఉన్నాం. మేము ఖచ్చితంగా మా ప్రతిపక్ష బాధ్యత గత 3.5 సంవత్సరాల్లో ఏ విధంగా పోషించామో ఆ విధంగా ఈరోజు కూడా మేము అన్నింటినీ మరి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అవినీతి కార్యక్రమాలు అయితే ఉన్నాయో, ఏ విధంగా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఏకపక్షంగా మరి చేశారో వాటన్నిటిని తీసుకొని మేము సిద్ధంగా ఉన్నాం. వాటిని ఎండగట్టడానికి అంటే ఈరోజు మేము అసెంబ్లీలో లేకున్నా కూడా బయట కూడా మేము పోరాటం చేస్తున్న పరిస్థితి రాష్ట్రపతులు చూస్తూ ఉన్నారు.
మా నాయకుడు ఏ విధంగా మరి ఈ ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ప్రజల సమస్యను తెలుసుకుంటూ ఏ విధంగా మరి వాటిని మరి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే కార్యక్రమం మరి చేస్తున్న పరిస్థితిని మరి రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. మేము కూడా సిద్ధంగా ఉన్నాం. మరి మీరు సభాపతి గారు మీరు నిర్ణయం తీసుకోండి. ఈరోజు రాత్రి మీరు ఆ 22 మంది మరి 4 మంత్రుల్ని మరి బర్తరఫ్ చేయండి. రేపు పొద్దున 22 మంది మరి శాసనసభ్యుల్ని సస్పెండ్ చేయండి. మేము రేపు పొద్దున 9 గంటలకు వెలగపూడి అసెంబ్లీలో మేము ఉంటామని చెప్పి కూడా మేము ఈరోజు తెలియజేసుకుంటాము.